పేదలు తలదాచుకునేందుకు ఖాళీ జాగాల్లో చిన్న గుడిసేసుకుంటే నిర్దాక్షిణ్యంగా పీకిపారేసే అధికారులు కూటమి పార్టీకి మాత్రం కొమ్ముగాస్తారు. కోట్ల విలువైన ఇరిగేషన్ భూమిలో టీడీపీ ఆఫీస్ నిర్మాణానికి అనుమతిచ్చారు. ఉండి నియోజకవర్గ అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కోట్ల రూపాయల విలువైన భూమిని టీడీపీ ఆఫీస్కు దారదత్తం చేస్తున్న అధికారుల తీరుపై సాక్షి స్పెషల్ స్టోరీ. ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం గొల్లల కోడేరులో దాదాపు 2 ఎకరాల భూమిలో టీడీపీ జిల్లా కార్యాలయ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భీమవరం తాడేపల్లిగూడెం రోడ్డులో గొల్లల కోడేరు పంచాయతీ పరిధిలో ప్రధాన రహదారి వెంబడి సుమారు 4 ఎకరాలకు పైగా ప్రభుత్వ ఇరిగేషన్ భూమి ఉంది. ఈ భూమిని గతంలో ఓ రిటైర్డ్ టీచరు ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్నారు. ఆ వ్యక్తి మరణించిన తర్వాత భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ఈ భూమిపై టీడీపీ కన్నేసింది. టీడీపీ జిల్లా కార్యాలయానికి లీజు కోసం అంటూ ఈ భూమిని హస్తగతం చేసుకుంది. చుట్టూ పసుపు జెండాలు పాతి ఏకంగా శంకుస్థాపన కూడా చేసేసింది. ఇరిగేషన్ భూముల్లో ఎటువంటి కట్టడాలు ప్రభుత్వం ఎవరికి పట్టాలు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. 2011లో ఇచ్చింది ఈ జడ్జిమెంట్. 1132 ఆ జడ్జిమెంట్ నెంబరు. ఇదే కలెక్టర్ గారు ఆ జీవోలు అన్నీ ఉన్నప్పుడు ఆవిడే ఆ జీవోలతో ప్రజలను ఖాళీ చేస్తున్నప్పుడు సెక్రటరీలకు చెప్పి లేకపోతే ఎంఆర్ఓలకు చెప్పి ఖాళీ చేస్తున్నప్పుడు ఈరోజు ఆవిడ పర్మిషన్ ఎలా ఇచ్చారు? 2 ఎకరాలకు ఇచ్చారు. యాక్చువల్గా అది కోర్టులో కూడా ఉంది. అది సుమారు 2 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ భూమి భీమవరం పట్టణానికి అతి దగ్గరగా ఉంది. కోట్ల రూపాయల విలువ చేసే ఈ ప్రభుత్వ భూమిని లీజు పేరిట టీడీపీ దక్కించుకోవటంపై ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. కాలువ పోరంబోకులు, రోడ్డు పోరంబోకుల్లో ఉన్నాయి, వీటిని స్థలాలను కాపాడాలి అని చెప్పేసి బీసీలు, బడుగు బలహీన వర్గాలు, దళితుల ఇళ్లను కూల్చివేశారు. ఇప్పుడు అదే పోరంబోకులో ట్యాంక్ పోరంబోకు, ఇరిగేషన్ పోరంబోకులో మీరు తెలుగుదేశం పార్టీని ఎలా కట్టబోతున్నారు అని మేము ప్రశ్నిస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు పార్టీ కార్యాలయానికి ఇచ్చిన భూమిలో మిగిలిన భూమిని రాజకీయ నాయకులు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని నేతలు ఆరోపిస్తున్నారు. ఇరిగేషన్ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టకూడదు, నిర్మాణాలు ఉండటానికి వీల్లేదు అని మీరు చెప్తున్నారు. మరి మీరే మరలా దాన్నే ఉల్లంఘించి మీ కార్యాలయానికి తీసుకోవడం అంటే మరి పేదలకు ఒక న్యాయం, మీకు ఒక న్యాయం కింద ఇది కనబట్టలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇరిగేషన్ శాఖకు చెందిన భూమిని ఏడాదికి ఎకరాకు 1000 రూపాయలు లీజు చెల్లించేలా ప్రభుత్వం నుంచి అనుమతి పొందారు. ముందుగా 66 ఏళ్లకు లీజుకు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్న పార్టీ నాయకులు అవసరమైతే మరో 33 ఏళ్లు లీజు పెంచుకునే విధంగా అనుమతి పొందారు. ఇరిగేషన్ భూముల్లో ఎటువంటి కట్టడాలకు అనుమతి లేకున్నా టీడీపీ కార్యాలయ భవనాన్ని నిర్మించడానికి రంగం సిద్ధమైంది. పార్టీలో బోలంత అమౌంట్ ఉంటుంది, వాళ్ళ పార్టీ అమౌంట్ ఉంటుంది. దాంతో ఎక్కడైనా 2 ఎకరాలు కొనుక్కున్నో లేకపోతే వాటికి సంబంధించిన భూమి కొనుక్కున్నో వాళ్ళు పర్మనెంట్గా కట్టుకోవడం మంచిది, కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కట్టుకోవడం ఎంతవరకు సమంజసం? ఇది పార్టీకి కానీ ప్రజలు వాటికి అంగీకరించరు. కూటమి ప్రభుత్వంలో పేదల ఇళ్ల నిర్మాణానికి 1 సెంటు భూమి కూడా ఇవ్వకపోయినా పార్టీ కార్యాలయం కోసం ఎకరాల భూమిని లీజుకు ఇస్తున్నారని విమర్శిస్తున్నారు నేతలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.